వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అరాచకాలు, దుశ్చర్యలు, దురాగతాలు ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దురాగతాలకు హద్దే లేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఆడపిల్లకు ఎక్కడైనా అన్యాయం జరిగితే గన్ కంటే ముందు కూడా జగన్ వస్తాడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి స్వయాన ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే ఆనాడు హౌస్లో, అసెంబ్లీలో తనపై అసభ్యకర పోస్టులు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు పెడుతున్నారు అని చెప్పి కన్నీటి పర్యంతమైతే పట్టించుకోని వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దిశ అనే పోలీస్ స్టేషన్లు పెడితే మొట్టమొదటి కేసు నమోదైంది కూడా ఆదిరెడ్డి భవానీదే. కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ 5 ఏళ్ల పాలనలో జరిగిన దురాగతాలను ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతుంటే నివ్వెరపోయే, విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి మన ముంబై నటి ఎవరైతే జెత్వానీ ఉందో ఆమెకు సంబంధించిన విషయం. ఇది రీసెంట్గా జరిగింది. ఎలక్షన్స్కు కేవలం 4 నెలల ముందు, 4 కూడా కాదు 3 నెలల ముందే, ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు ఏదైతే ఈమెను చిత్రహింసలకు గురి చేశారో అవి కళ్లకు కట్టినట్లు మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సరే, ఫస్ట్ అసలు ఏం జరిగింది అన్నది బ్రీఫ్గా చూద్దాం. ఆ తర్వాత జరిగింది నేను మీకు వివరిస్తాను. ఇది 45 రోజుల చిత్రవధ, అధికార బలంతో కుటుంబంపై అక్రమ కేసులు, హీరోయిన్పై వైసీపీ నేతలు పోలీసుల వేధింపులు, వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. ఒంటరి యువతిని ఇలా వేధిస్తారా? బట్టలు లేకుండా వీడియో తీసి బెదిరించారు. నా బ్యాంక్ అకౌంట్లు అన్ని సీజ్ చేశారు. డబ్బులు లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. నాతో పాటు నా ఫ్యామిలీని టార్చర్ చేశారు. నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. దేశవ్యాప్తంగా నాకు రక్షణ కల్పించాలి. వేధింపుల వెనుక ఐపీఎస్లు, బడా నేతలు. మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న హీరోయిన్ జెత్వానీ. సెక్సువల్ హెరాస్మెంట్, న్యూడ్ వీడియో కాల్స్ చేసి టార్చర్. ఇన్ని రోజులు కామున్న జెత్వానీ ఇప్పుడే బయటకు రావడానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం కల్పించిన నమ్మకం. ఈనాటి అధికారులు ఏవైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళు న్యాయం చేస్తామని చెప్పి ఆమెకి ఇచ్చిన భరోసానే మీడియా ముందుకు ఆమెను వచ్చేటట్టు చేసింది. నిన్న ఒక టీవీ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు వింటే ఏ ఆడపిల్లకైనా కడుపు రగిలిపోతుంది. ఒక ఆడపిల్లకే కాదు, మనకైనా సరే కడుపు రగిలిపోయే సంఘటనలు అవి. కడుపు రగిలిపోయే ఆనాడు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన పనులు, వైసీపీ మోచేతి నీళ్లు తాగే అధికారులు చేసిన పనులు, వైఎస్ఆర్సీపీ మోచేతి నీళ్లు కడుక్కొని తాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసిన పనులు ఏంటంటే, ఆమె ఒక్కొక్కటి కనుక చెబుతూ పోతే కళ్ళల్లో నీళ్లు తిరగడం కాదు, కడుపు రగిలిపోయే సంఘటనలు అవి. అసలు ఏం జరిగిందయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సన్నిహితంగా ఉండే ఓ బడా పారిశ్రామికవేత్త కొడుకు ఎవరైతే కుక్కల, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాడు ఇతను వైఎస్ఆర్సీపీకి చెందిన, అంటే వైఎస్ఆర్సీపీకి సన్నిహితంగా ఉండే, ఇదిగోండి సన్నిహితంగా ఎలా ఉంటాడయ్యా అంటే ఇలా ఉంటాడు. సన్నిహితంగా ఎలా ఉంటాడయ్యా అంటే ఇలా ఉంటాడు. చూసారా? ఇది వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త యొక్క కొడుకు నిర్వాకం. ఇతను ఏం చేశాడయ్యా అంటే, ఈ అమ్మాయి ఎవరైతే జెత్వానీ ఉందో జెత్వానీతో ఆమె సన్నిహితంగా మెలిగి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 2015లోనే చెప్పాడంట. మరి 2015లో పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇతని గురించి ఆరా తీస్తే ఇతను ఆల్రెడీ పెళ్లి చేసుకొని 14 నెలల్లోనే తన మొదటి భార్యను వదిలేస్తున్నాడు. సరే, ఈ విషయాలన్నీ తెలిసి ఆమె ఏమందంటే నో రిజెక్ట్ చేసిందంట. రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అతను అసభ్యకర మెసేజ్లు పెడుతూ, అసభ్యకర సెల్ఫీ వీడియోలు పెడుతూ, న్యూడ్ వీడియోలు పెడుతూ, ఇక్కడ మనం ఇందాక చూసాం, ఇదిగోండి చూడండి ఇక్కడ, ఇటువంటి సెల్ఫీలు పెడుతూ, ఇటువంటి న్యూడ్ వీడియోస్ పెడుతూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. సరే, ఇవేం చేసిందంటే అక్కడ మహారాష్ట్రలో కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయిస్తే అది వీళ్లకు నప్పల. వీళ్ళు ఏం చేశారంటే, అచ్చా మా మీద నువ్వు కేసు పెడతావా అని చెప్పి ఇంకా రంగంలోకి దిగారు, యాక్షన్ ప్లాన్లోకి దిగారు వీళ్ళు. ఎవరు? ఈ బడా పారిశ్రామికవేత్త ఏం చేశాడంటే, అతనికి సన్నిహితంగా ఉండే ఒక వైఎస్ఆర్సీపీ మధ్యవర్తి బ్రోకర్ని కలిశారు.
ఒక వైఎస్ఆర్సీపీ మధ్యవర్తిని వీళ్ళు వెళ్ళి కలిస్తే ఆ మధ్యవర్తి ఏం చేశాడయ్యా అంటే మొత్తం స్కెచ్ చేశాడు. ఆ స్కెచ్ ఏం చేశాడంటే అతనికి సన్నిహితంగా ఉండే అతను చెప్పినట్టు వినేవాళ్ళు ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులను పిలిపించి ఒక డీల్ ఇచ్చాడు. మీరు ఈ కేసు ఎలాగైనా సరే ఛాలెంజింగ్గా తీసుకొని ఆమెను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టేయాలి, అది పెద్ద స్మగ్లర్లను మీరు తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలు పెట్టాలి, ఒక టెర్రరిస్టులను మీరు వెళ్ళి పట్టుకోబోతున్నారు, ఇది ఒక ఆపరేషన్ను మీరు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్సీపీ యొక్క మధ్యవర్తి ఉన్నాడో, సకల శాఖ మంత్రిగా పిలువబడే ఒక మధ్యవర్తి ఈ ఆఫరు అధికారులకు ఇచ్చాడు. అధికారులు ఏం చేశారు, అప్పటి కమిషనర్ అదేవిధంగా డీసీపీ వీళ్ళను పిలిచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి స్కెచ్ చెప్పాడు. ఇది డీల్, ఇలా ఉంటుంది, మీరు నేరుగా వెళ్ళాలి, అమ్మాయి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడికి రావాలి, వాళ్ళతో పెళ్లి చేసుకోను నేను అని చెప్పి రాయించాలి, మమ్మల్ని మేము స్వతహాగానే ఇది వదిలేస్తున్నాము, ఇతనికి మాకు సంబంధం లేదని చెప్పి మీరు రాయించుకొని అమ్మాయి వాళ్ళని తీసుకెళ్ళి వదిలేయాలి, ఒకవేళ వినకపోతే చిత్రహింసలు పెట్టాలి. ఇది వాళ్ళ ప్లాన్. సరే, వీళ్ళు ఇంకా అమలు చేశారు. కాంతి రాణా టాటా అప్పటి కమిషనర్, డీసీపీ విశాల్ గున్ని వీళ్ళిద్దరు ఏం చేశారంటే యాక్షన్లోకి దిగారు. ఫస్ట్ ఏం చేశారంటే ఇక్కడి నుంచి కొంతమంది అధికారులు నేరుగా ముంబైకి వెళ్ళారు. ముంబైలో ఎవరైతే ఈ జెట్వానీ ఇల్లుందో ఆ జెట్వానీ ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారయ్యా అంటే అక్కడ వాళ్ళ ఫోన్స్, ట్యాబ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళను 1.5 డే అక్కడే నిర్బంధించారు. అక్కడి నుంచి వీళ్ళు ఫ్లైట్ ద్వారా నేరుగా విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చి ఆ బడా వ్యాపారవేత్త గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్లో వీళ్ళని ఉంచారు. 3 రోజుల పాటు ఉంచారు. అడ్రస్లు కూడా తెలియవు ఆమె ఇక్కడ ఆమె కాదు కదా, ముంబై ఆమె. సరే, ఇక్కడ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంది చెప్పలా. సరే, విజయవాడకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా తీసుకొచ్చారు. వాళ్లకు వయసు 70 సంవత్సరాలు. సరే, తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేశారయ్యా అంటే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా, నీకు అతనికి సంబంధం లేదని చెప్పి రాసివా, అక్కడ ముంబై మహారాష్ట్రలో పెట్టిన కేసు వాపస్ తీసుకుంటావా, తీసుకోవా. ఇటువంటి విషయాలను వీళ్ళు ఏం చేశారంటే ఆమె మీద ఒత్తిడి చేశారు. మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టారు, అత్యాచారానికి గురి చేశారని ఆమె చెప్పుకొని వచ్చింది. నా మీద దాడి చేశారని చెప్పింది. గ్యాంగెడ్ మెనీ ఆఫ్ ద పీపుల్, మనీ అండ్ పవర్, పొలిటికల్ అండ్ మనీ, ఈ రెండు వాళ్ళు ఉపయోగించారు నా మీద అని చెప్పుకొని వచ్చింది ఆమె. ఇంకా ఆమె ఏం చేసిందయ్యా అంటే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ 3 రోజులు పెట్టిన తర్వాత ఆమె ఒప్పుకోకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇబ్రాహీంపట్నం, విజయవాడలో ఇబ్రాహీంపట్నం అనే ఒక ఊరు ఉందనే తెలియదు ఆమెకి, ఇబ్రాహీంపట్నం అనే ఒక ప్లేస్ ఉందనే ఆమెకు తెలియదు. సరే, అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫేక్ కంప్లైంట్ రెడీ చేశారు, ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ అంటే ఈమె అంట ఎవరో ఏదో ఒక ప్రాపర్టీని ఈమె కొనిందంట, కొన్న ప్రాపర్టీని నీకు అమ్ముతాను అని చెప్పి వేరే వాడికి దగ్గర 5 లక్షలు తీసుకుందంట. 5 లక్షలు తీసుకుని చీటింగ్ చేసిందంట. ఇది కేసు. ఇది ఎక్కడ? ఇబ్రాహీంపట్నంలో. ఉండేది ఎక్కడ? ముంబైలో. అసలు ఎలా పొంతన కుదురుతుంది అంటే పోలీసులు అనుకుంటే ఎవరిని ఎక్కడికి తీసుకొచ్చినా ఇరికిచ్చేస్తారా? ఆమె మీద పెట్టిన కేసులు, సెక్షన్లు మీరు చూస్తే ఆమెని చంపేయాలన్న ఉద్దేశంతో చేశారా లేదా ఆమెని ఏం చేయాలన్న ఉద్దేశంతో చేశారన్నది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఎఫ్ఐఆర్ ఆమెది క్లియర్గా మీకు చూపిస్తాను నేను. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ జిల్లా, పోలీస్ స్టేషన్ ఇబ్రాహీంపట్నం, 2024, ఎఫ్ఐఆర్ నెంబర్ 90/2024, డేట్ February 2, 2024. ఇంకా ఆమె మీద పెట్టిన యాక్ట్స్ అండ్ సెక్షన్స్ చూడండి. 384, 385, 386, 388 అంటే మీకు చెప్పడానికి రాయడానికి బాగా ఉన్నాయని చెప్పి, అనుకూలంగా ఉన్నాయని చెప్పి రాసుకుంటూ పోయారో ఏమో కానీ వాళ్ళు 384, 385, 386, 388, 420, 467, 468, 471 ఇన్ని సెక్షన్స్ వీళ్ళు ఆ అమ్మాయి మీద నమోదు చేశారు. ఆ అమ్మాయి మీద 70 ఏళ్ళు కలిగిన వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇన్ని సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆమెను ఇమ్మీడియట్గా జైలుకు పంపించేశారు, రిమాండ్కి పంపించారు. వాళ్ళని రిమాండ్కు పంపిస్తే ఆ విషయాలు కనుక మీరు ఒకసారి ఆమె మాటల్లో కనుక వింటే కడుపు రగిలిపోతుంది. ఆమెను జైలుకు పంపించిన తర్వాత ఆమెకు నెలసరి అయితే ఆ నెలసరి సమయంలో కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వని దౌర్భాగ్యులు వీళ్ళు ఆ స్థాయిలో నెట్వర్క్ నడిపారు. ఎవరైతే ఈ మోచేతి నీళ్లు తాగే అధికారులు ఉన్నారో జైలు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
జైలు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలౌ చేయొద్దు, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దు, ఎవరిని కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు కలవడానికి అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కలవనివ్వలేదు. మానసికంగా శారీరకంగా ఆమెను ఎన్నో విధాలుగా టార్చర్ చేశారు. ఓన్లీ ఇక్కడే కాదు, జైల్లో కూడా టార్చర్ చేశారు ఆమెని. ఒక ఆడది, ఒక మహిళ, ఒక స్త్రీ రాష్ట్రంలో ఆ స్థాయిలో ఆమెను టార్చర్ పెట్టారంటే ఒకవేళ ఆ అధికారులను వదిలేస్తే ఏంటి పరిస్థితి? రాబోయే రోజుల్లో ఒకవేళ అదే అధికారిని మీరు తిరిగి అదే పదవి అధికారం ఇచ్చి మీరు రన్ చేస్తే ఆ అధికారి ఇటువంటి ఏవైతే ఈ దురాగతాలకు పాల్పడుతున్నారో ఇంకా అరాచకాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎవరైతే ఆ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా ఇందులో ఉన్నాడని చెప్పి ఎవరైతే చెప్తున్నారో, అదేవిధంగా ఐపీఎస్ విశాల్ గున్ని ఎవరైతే అప్పుడు డీసీపీ విశాల్ గున్ని ఇతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చెప్తున్నారో, వీళ్ళను ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలన్నది ప్రతి ఒక్కరి వాదన. ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలి, సర్వీస్ నుంచి తొలగించాలన్నది ప్రతి ఒక్కరు చెప్పే మాట. అయితే ఒకసారి మనం ఎఫ్ఐఆర్ ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. ఎఫ్ఐఆర్ లో కేవీఆర్ విద్యాసాగర్, ఇతను కేవీఆర్ విద్యాసాగర్ నాగేశ్వరరావు లేట్, 45 ఏళ్ళు ఇతనికి. చూడండి, మోవా మండల్, కోసూరు విలేజ్, కృష్ణా, ఆంధ్రప్రదేశ్. ఇంకొకరు ఇంకా కాదంబరి నరేంద్ర కుమార్ జెట్వానీ. ఈమె ఎవరు? సినీ నటి ఎవరైతే ఉందో ఆమె పేరు ఇది. ఆమె అడ్రస్ చూడండి ఎక్కడ ఇచ్చున్నారు, ముంబై ఇచ్చున్నారు. ఇక్కడే అర్థమవుతుంది క్లియర్గా ఫేక్ ఎఫ్ఐఆర్ అనేది. ఇక్కడేమో ముంబై ఇచ్చారు, ముంబై ఆమెని కేసు ఎక్కడ పెట్టారు? ఇబ్రాహీంపట్నంలో పెట్టారు. అట్టెట్ట పెట్టారు, అలా ఎలా పెట్టారు? ఆమెకి సంబంధం లేని విషయం. ఆమె ఏమన్నా ఇబ్రాహీంపట్నంకి వచ్చిందా? ఆమె ఏమన్నా చేసిందా? ఏం చేసిందని చెప్పి మీరు పిలిచి ఇబ్రాహీంపట్నంలో పెట్టారు. అంతే, మీకు అనుకూలంగా ఉంటే మీరు ఏమైనా చేస్తారు, ఈ అధికారులు ఏమైనా చేస్తారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతారన్నది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, అదేవిధంగా ఆశా జెట్వానీ ఆమె తల్లి, నరేంద్ర కుమార్ జెట్వానీ ఆమె తండ్రి. 70 ఏళ్ళు, 66 ఏళ్ళు. వీళ్ళన సీనియర్ సిటిజన్స్నా? ఏం పాపం చేస్తే వీళ్ళని తీసుకెళ్ళి మీరు ఆ జైల్లో పెడతారు? ఆమె కూతురు ప్రేమించిందని చెప్పి, ఆమె కూతురుని ఎవడో ఒక ఎధవ ప్రేమించాడని చెప్పి, ఒక కుక్క జాతికి చెందినవాడు వాడు ప్రేమించాడని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే, ఆ జైల్లో పెడితే, మీరు వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ వయసులో 70 ఏళ్ల వయసులో వాళ్ళు అంత ప్రెషర్ తీసుకోగలరా? ఇదే ఈ ఎవరైతే వీళ్ళు కుక్కల్లాగా ఎవరైతే పడ్డారో ఆమె మీద, ఈ ఫ్యామిలీ మీద కుక్కల్లాగా పడ్డారు. అదే చెప్తున్నారు, రాష్ట్రంలో ఏ స్థాయిలో అరాచకం చేయాలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ స్థాయిలో అరాచకాలు చేసేసారు. ఏం మిగల్లా. ఆమె కూడా ఇన్ని రోజులు ఎందుకు కాముగా ఉండి ఇప్పుడే వచ్చిందంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం, ఇప్పటి అధికారుల మీద నమ్మకంతో ఆమె వీళ్ళు భరోసా ఇవ్వడంతో ఆమె బయటికి వచ్చింది. సరే, ఇక్కడ చూడండి ఒకసారి మనం ఎఫ్ఐఆర్లో ఏం రాశారని చెప్పి చూద్దాం. కంప్లైనెంట్ ఇచ్చింది ఇది, అంటే కంప్లైనెంట్ వచ్చి ఇలా జరిగిందని చెప్పి ఇస్తే వీళ్ళు రాసింది క్రైమ్ నెంబర్ 90/2024. ఈ సెక్షన్స్ అండర్ సెక్షన్ 384, 385, 386, 388, 420, 467, 468, 471 ఐపీసీ ప్రకారం అకర్డ్ ప్రియర్ టు ద, అంటే ఫిబ్రవరి 2, 2024 కొండపల్లి ఖిల్లా, ఇబ్రాహీంపట్నం. ఈ కొండపల్లి ఖిల్లా ఈ పేర్లే వినుండదు ఆమె. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ రిపోర్టెడ్ ఆన్ February 2nd ఉదయం 6:30 గంటలకు వేర్ ఇన్ ద అక్యూజ్డ్ A1 డెవలప్డ్ acquaintance with the de facto complainant noted above in column number something a party lured him with deceitful వర్డ్స్ అండ్ ట్రాప్డ్ హిమ్ బై మూవింగ్ క్లోజ్లీ ఫర్ ఎక్సార్టింగ్ మనీ. అంటే ఈమె క్లోజ్గా మూవ్ అయ్యి డబ్బులు వాడిని దగ్గర నుంచి ఎక్సార్ట్ చేయడానికి ఈమె క్లోజ్గా మూవ్ అయ్యి వాడిని చీటింగ్ చేసిందంట. అంటే వీళ్ళు పెట్టాలనుకున్న సెక్షన్స్లో క్లియర్గా ఇక్కడ, అంటే దానికి సంబంధించి వీళ్ళు చూపించాలి కదా, అది చూపిస్తున్నారు. ఎక్సార్టింగ్ మనీ అండ్ ఆల్సో క్రియేటెడ్ ఏ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ LW1 అండ్ A1. అంటే ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిందంట. ఆమెమో నేను 2018లో వాళ్ళు కొన్నట్టు రాశారు, నేను కొనింది 2020లో, 2018లో కొన్నట్టు రాశారని ఆమె క్లియర్గా డాక్యుమెంట్ చూపిస్తుంది విత్ ప్రూఫ్. ఇటువంటివి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సత్వర దీనికి ఆమెకు న్యాయం జరిగేలా సత్వర పరిష్కారాన్ని చూపుతా ఆమెకు. ఏవైతే ఆమె మీద ఫేక్ కేసెస్ పెట్టారో, ఏవైతే ఆమెను ఇరికించే ప్రయత్నం ఆమె ఫ్యామిలీని చేశారో, ఆమె కెరియర్ను నాశనం చేశారో, వీటన్నిటికీ మూల్యం చెల్లించుకునేట్టు ఆ అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మీడియా తరపున మేము కూడా కోరుతున్నాం. రైట్, ఇంకొకటి ఇక్కడ చూడండి, ఫోర్జ్డ్ అగ్రిమెంట్స్ అంట, A2 to A4 అంట.
పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని తీసుకొచ్చి ఇలా చేయడం. అండ్ బై యూజింగ్ సచ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఏ జెన్యూన్ అండ్ కలెక్టెడ్ అండ్ అమౌంట్ ఆఫ్ 5 lakhs, 5 లక్షల రూపాయలు ఆమె తీసేసుకుందంట ఫ్రమ్ ఇన్నోసెంట్ పబ్లిక్ అంట. అంటే పతివ్రత ఎవరు? చింతవాడ వీర వెంకట నాగేశ్వరరాజు అండ్ బోరికాటి భరత్ కుమార్ అనే ఇన్నోసెంట్ అమాయకమైన పతివ్రతల దగ్గర నుంచి వీళ్ళు 5 లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చేసిందంట. ఇంకా కేసు ఈజ్ UI A4 అరెస్ట్ పెండింగ్ అంట. అంటే వచ్చిన వాళ్ళు కాక ఇంకొకరిని అరెస్ట్ పెండింగ్ ఉంచారు. వీళ్ళు పాపం దొరకల. వాళ్ళు ఏం చేశారంటే స్మగ్లింగ్ చేసి పారిపోతే ఒక్కరు మాత్రం దొరకలా వీళ్ళకు. మిగతా వాళ్ళని వీళ్ళు చేసి అంటే టోల్ ప్లాజా దగ్గర నుంచి వీళ్ళు పరిగెడుతుంటే అక్కడి నుంచి వీళ్ళు చేసి ఆ వెహికల్ని వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేశారు. ఇది జరిగింది ఇక్కడ. సరే, ఇది జరిగిందా? ఇక్కడ మీకు ఒక అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే మరొక విషయం మీకు నేను కొంచెం క్లియర్గా చెప్తాను. ఈ జగన్ నాటకం, ఈ సజ్జల నాటకంలో ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ యొక్క నాటకంలో బలిపశువు అయిన వ్యక్తి ఒకరు ఉన్నారు, అదే ఈ వ్యక్తి మన సత్యనారాయణ ముత్యాల ఇన్స్పెక్టర్. ఎందుకంటే ఇది డీసీపీ దగ్గర నుంచి పైన కమిషనర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఏం చెయ్యాలా అంటే తప్పదు. ఇంకా ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి మీద ఫేక్ కంప్లైంట్ పెట్టాలి. ఈ ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే, నేను పెట్టను సార్, అమ్మాయి మీద అన్యాయంగా మీరు కేసు పెడుతున్నారు అని చెప్పాడు అనుకోండి, అతను ఏం చేస్తారు? సస్పెండ్ అయితే చేయలేరు, పనిష్మెంట్ ఇస్తారు. ఆ విధంగా ఒకవేళ ఇతను ఒప్పుకున్నాడు అనుకోండి, ఇతను బలిపశువు. ఎందుకంటే ఇతని స్వతహాగా ఇతను పెట్టిన కేసు కాదు కదా ఇది. ఇదేంటంటే పైన నుంచి వచ్చిన ప్రెషర్తో ఇతను చేసుంటాడు. కాబట్టి ఇక్కడ ఇతను ఏం చేశాడే అంటే, సత్యనారాయణ ముత్యాల ఇన్స్పెక్టరు ఈ FIR చేశాడు కదా. ఫస్ట్ ఇంట్రాగేషన్ ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, ఇక్కడి నుంచే ఇతని దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇతను పట్టుకుంటే విషయం వచ్చేస్తుంది. దీన్ని ఎవరు పైనుంచి ఎవరి దగ్గర నుంచి మీకు ఆర్డర్స్ వచ్చాయి, ఏ ఆర్డర్ ప్రకారం మీరు FIR చేశారని. ఇది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇన్ని సెక్షన్స్ వీళ్ళు పెట్టి ఆమెను బతికుంచాలన్నా చంపాలన్నా ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతున్నారు. ఆమెను 384 1 2 3 4 5 6 7 8 సెక్షన్లు ఆమె మీద పెడితే ఆమెను ఏం చేయాలని చెప్పి మీరు ఆమె మీద, ముసలోళ్ళ మీద ఎక్సార్షన్ ఆఫ్ మనీ ముసలోళ్ళు చేస్తారా? వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎక్సార్షన్ ఆఫ్ మనీ చేశారా? వీళ్ళు మోసం చేశారా? ఎక్కడో ముంబైలో ఉన్న వాళ్ళు, లాంగ్వేజ్ రాని వాళ్ళు కదా వాళ్ళు, భాష తెలియని వాళ్ళు. ఆమెని మీరు జైలుకి పంపించారా? భాష తెలియని వాళ్ళతో ఈ భాష తెలియని ఆమె, ఈ నాగేశ్వరరావు, రాజు అండ్ బోరికాటి భరత్కి పేర్లే తిరగవు కదా నోరు ఆమెకి. మరి ఆమెను తీసుకొచ్చి మీరు వీళ్ళు మోసం చేశారని చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి మీరు జైల్లో వేయడం. సరే, వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కఠిన చర్యలు తీసుకోబోతుందో ఆ చర్యల్లో ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ మోచేతి నీళ్లు తాగే అధికారులు ఉన్నారో, ఈ అధికారులందరూ కూడా సస్పెండ్ కాదు కదా, వీళ్ళు డిస్మిస్ అవ్వాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. లేదంటే ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయి. ఇప్పుడు ఇది చేశారు, రేపు ఇంకొకటి చేస్తారు. ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడుకోవాలంటే రాష్ట్రాన్ని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ విద్యాసాగర్ చూడండి, మన జగనన్నతో ఆ విద్యాసాగర్ కలిసిన ఫోటో అది. హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ కలిసి కుక్కల నాగేశ్వరరావు కుమారుడు సాగర్, ఆయన అభయం అండగా ఉంటా. ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇది పరిస్థితి. ఇలాంటి అరాచకాలు రాష్ట్రంలో జరిగాయి. సరే, దీని గురించి ఇంగ్లీష్ పేపర్ క్లియర్గా మనకు మెన్షన్ చేసింది చూసారా? ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా మంచి స్టోరీ చేశారు. వాళ్ళు చూడండి, వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. చూడండి, వీళ్ళు కళ్ళకు కట్టినట్లు చూపించేశారు. ఆపరేషన్ లెడ్ బై ఏ కీ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండ్ అన్ IPS. ఏ ఫిలిం యాక్ట్రెస్ హ్యాడ్ లవ్ విత్ అన్ ఇండస్ట్రియలిస్ట్ కిన్. అంటే ఇండస్ట్రియలిస్ట్ యొక్క కొడుకుతో ఒక ఈ ఫిలిం యాక్ట్రెస్ ఏమంటే ప్రేమ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ ట్రైడ్ టు సపరేట్ దెమ్. వాళ్ళని సపరేట్ చేయాలనుకున్నారు. బిగ్ ఇండస్ట్రియలిస్ట్ పీపుల్ అప్రోచ్డ్ ఏ కీ పర్సన్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేశారంటే ఏపీ గవర్నమెంట్లో ఎవరైతే సకల శాఖ మంత్రిగా చెప్పబడే వాళ్ళు ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యారు. అయిన తర్వాత దే హ్యావ్ అగ్రీడ్ మ్యూచువల్లీ ఫర్ ఏ డీల్ ఆఫ్ 5 crore rupees, 5 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. తర్వాత కీ పర్సన్ హ్యాస్ అసైన్డ్ ద డీల్
టు అన్ ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ డీల్ ఇచ్చారు. ఐపీఎస్ హ్యాస్ గాన్ టు ముంబై విత్ హిస్ టీమ్. వీళ్ళు ముంబైకి వెళ్ళారు. ఐపీఎస్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిఐఎస్ఐ అండ్ అదర్స్, సిఐఎస్ఐ అదర్స్ అందరు కలిసి ముంబైకి వెళ్ళారు. ఐపీఎస్ టీమ్ బ్రాట్ ఫిల్మ్ యాక్ట్రెస్ అండ్ ఫ్యామిలీ టు విజయవాడ. వాళ్ళు అక్కడి నుంచి విజయవాడకి తీసుకొచ్చారు. ఫిల్మ్ యాక్ట్రెస్ ఫ్యామిలీ కెప్ట్ ఇన్ విటిపిఎస్ గెస్ట్ హౌస్ ఇబ్రాహీంపట్నం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని విటిపిఎస్ గెస్ట్ హౌస్లో ఇబ్రాహీంపట్నంలో పెట్టారు. ద టీమ్ టార్చర్డ్ దెమ్ ఫర్ 18 days. ఆఫ్టర్ యాక్సెప్టింగ్ టు లీవ్ మ్యారేజ్ ఇష్యూ దే హ్యావ్ గివెన్ బెయిల్. అంటే ఏదైతే ఈ ప్రపోజల్స్ ఉన్నాయో అతనికి నాకు సంబంధం లేదన్న మాటను ఎప్పుడైతే మీరు రాసిస్తారో అప్పుడు మేము వదులుతామని చెప్పి వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. లేటర్ ఆన్ దే హ్యావ్ ఫ్రేమ్డ్ ఏ ఫాల్స్ కేస్ on them sent to sub jail. During these 18 days film actress was tortured physically. ఇది ఇంగ్లీష్ పేపర్ ఇచ్చిన ఒక కథనం. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పే నీతులు ఏవైతే ఉన్నాయో ఆ నీతులకు చరమగీతం పాడుతూ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బ్యాచ్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా నడిచి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలిసే నడిచి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం అమాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగడానికి ఇదేం చిన్న చితక విషయం కాదు. కమిషనర్ స్థాయిలో ఇన్వాల్వ్ అయి చేసిన విషయం. అదేవిధంగా పార్టీలో కీ రోల్ ప్లే చేసే ఒక వ్యక్తి చేసిన పని ఇది. వీళ్ళందరూ ఖచ్చితంగా పనిష్ అవ్వాల్సిందే. వీళ్ళందరికీ పనిష్మెంట్ దక్కాల్సిందే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యల కోసం మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.